ఈ వీడియోలో నేను మాడ్యూల్స్ గురించి చెప్తాను అండి. సో ఫస్ట్ నేను ఒక న్యూ ఫైల్ తీసుకుంటున్నా. ఇక్కడ ఒక న్యూ ఫైల్ తీసుకుంటున్నా. మాడ్యూల్ 1.5. మనం ఒక మాడ్యూల్ని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ అది ఒక పైథాన్ ఫైల్ అయి ఉండాలి. సో .py అనే ఎక్స్టెన్షన్తో స్టోర్ చేస్తే అది ఒక ఫైల్ అవుతుంది అన్నమాట. సో ఒక పైథాన్ ఫైల్ అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక మెథడ్ని రాస్తున్నాను. హలో డిఫ్ గ్రీట్ అని ఆర్ విషెస్ అని ఒక ఫంక్షన్ రాస్తానండి. ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ప్రింట్ హలో ఎవ్రీవన్ EVRY. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ ఫంక్షన్ ఈ మాడ్యూల్ని ఈ ఫైల్ని మనం కాల్ చేయాలి. ఇప్పుడు నేనేం చేశాను, మాడ్యూల్ 1.py అని ఒక ఫైల్ క్రియేట్ చేశాను. క్రియేట్ చేశాక ఇందులో విషెస్ అనే ఒక ఫంక్షన్ రాశాను. విషెస్ అనే ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుంది, హలో ఎవ్రీవన్ అనేది మనకి ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ ఫైల్లో ఉన్న డేటాని వేరే ఫైల్లో కాల్ చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఫస్ట్ ఏం చేయాలంటే వేరే ఫైల్ తీసుకుంటున్నా. ఎగ్జాంపుల్ మాడ్యూల్.py. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే అండి నేను ఇంపోర్ట్ ఫస్ట్ ఫ్రమ్, ఇక్కడ ఇవన్నీ కూడా నేను ఒకే ఫోల్డర్లో ఉన్నాయండి. సో అందుకని నేను ఫ్రమ్ అని చెప్పి డైరెక్ట్ రాసిన. ఫ్రమ్ ఎక్కడి నుంచి కావాలంటే నాకు మాడ్యూల్ 1 నుంచి కావాలి. ఫ్రమ్ మాడ్యూల్ 1 ఇంపోర్ట్ విషెస్. ఇప్పుడు ఏం చేసాను అంటే నేను ఫస్ట్ మాడ్యూల్ 1 అనే ఒక ఫైల్ క్రియేట్ చేశాను అండి. ఇది మాడ్యూల్ 1.py అనే ఫైల్. ఇక్కడ ఒక మెథడ్ రాసా. ఆ మెథడ్ పేరు ఏంటి, విషెస్ అనే మెథడ్ రాసా. ఈ మెథడ్ని నేను వేరే చోట కాల్ చేయాలనుకుంటున్నా. అప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే ప్రింట్ విషెస్. ఈ మెథడ్ నేను డైరెక్ట్గా ప్రింట్ చేస్తున్నా, ఎందుకంటే నేను ఆల్రెడీ తీసుకున్నా కదా ఈ మెథడ్ని. సో డైరెక్ట్గా ప్రింట్ చేస్తున్నా. ఇప్పుడు మనకేంటి, మనం ఈ ఫైల్ని రన్ చేసినప్పుడు ఈ ఫైల్లో ఈ విషెస్ అనే మెథడ్ ఎక్కడ నుంచి కాల్ అవుతుంది, మాడ్యూల్ 1 నుంచి కాల్ అవుతుంది. అంటే నేను నార్మల్గా ఎగ్జాంపుల్ కోసం ఇలా చెప్తున్నా అండి. రియల్ టైంలో ఎలా ఉంటుందంటే అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, నేను జస్ట్ ఇలా ప్రింట్ అనేది రాయిపోయినా సరే మనకి అది ప్రింట్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి నేను ఏం చేశాను అంటే ఇక్కడ ఈ మాడ్యూల్ 1 అనే .pyలో ఏం రాశాను, హలో ఎవ్రీవన్ అని రాశాను. దాన్ని ఇక్కడ కాల్ చేశాను. జస్ట్ నేను ప్రింట్ చేయకపోయినా జస్ట్ విషెస్ అనేది కాల్ చేసినా మీకు ప్రింట్ అవుతుందండి. చూసారండి, ఇప్పుడు నన్ను రావట్లేదు, ప్రింట్ అంటే నన్ను వచ్చింది. ఇప్పుడు డైరెక్ట్గా నాకు ఆ మెథడ్ కాల్ అయిపోయింది అనమాట. ఇది ఎందుకు అసలు మాడ్యూల్స్ అనేది ఎందుకు అంటే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అండి, అడ్మిన్ మాడ్యూల్ అనేది ఒక కాలేజ్ వెబ్సైట్ తీసుకోండి. కాలేజ్ వెబ్సైట్లో అడ్మిన్కి అథారిటీస్ ఎక్కువ ఉంటాయి. అడ్మిన్ మాడ్యూల్ ఒకలా ఉంటుంది, లెక్చరర్స్ మాడ్యూల్ ఒకలా ఉంటుంది. అంటే ఏంటంటే ఒక కాలేజ్ని ఒక సింపుల్గా డివైడ్ చేసుకోవడం అనమాట. అడ్మిన్ వాళ్ళందరూ అంటే ఎవరెవరైతే ఆ కాలేజీని మెయింటైన్ చేస్తారో వాళ్ళందరినీ ఒక గ్రూప్లో పెట్టినట్టు, అలాగే లెక్చరర్స్ అందరినీ ఒక గ్రూప్లో పెట్టినట్టు. డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, CSE, EEE, ECE, ఇలాగా ఒక్కొక్క డిపార్ట్మెంటు ఒక్కో మాడ్యూల్. ఆ ఒక్కొక్క మాడ్యూల్లో ECE స్టూడెంట్స్ ఒకటి, EEE స్టూడెంట్స్ ఒకటి, CSE స్టూడెంట్స్ ఒకటి, ఇలా అన్నిటినీ డిఫరెంట్ మాడ్యూల్గా పెట్టుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ CSEలో రోల్ నెంబర్ 7 అనే స్టూడెంట్ పాస్ అయింది, ఎక్కువ మార్కులు వచ్చాయంటే మామూలుగా మనం ఇలా మాడ్యూల్లో క్రియేట్ చేసుకున్నప్పుడు డైరెక్ట్గా CSE మాడ్యూల్ రోల్ నెంబర్ 7కి వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా అంతా ఒకే చోట రాస్తే ఏమవుతుందంటే వీడు CSEనా, ECEనా లేకపోతే EEEనా అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. తర్వాత ఈ మాడ్యూల్ మనం ఇక్కడ రాయలేదు, ఇంకెక్కడో మొత్తం అంతా ఒకే చోట రాస్తే అప్పుడు ఏం చేయాలి, ముందు వాడి రోల్ నెంబర్ అంతా తెలుసుకోవాలి, వాడు ఏ గ్రూపో తెలుసుకోవాలి, తర్వాత వాడికి ఏ సబ్జెక్టులో ఎక్కువ మార్కులు వచ్చినాయో తెలుసుకోవాలి. ఎందుకంటే ECE వాళ్ళకి డిఫరెంట్గా సబ్జెక్టులు ఉంటాయి, EEE వాళ్ళకి డిఫరెంట్గా ఉంటాయి, కంప్యూటర్ వాళ్ళ సబ్జెక్టులు డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు నేను మాడ్యూల్ గురించి ఎందుకు చెప్తున్నా అంటే
మాడ్యూల్ ఏం చేస్తుందంటే మనం సపరేట్గా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఎవరైనా అడ్మిన్ మాడ్యూల్లో కొన్ని చేంజెస్ చేయాలంటే డైరెక్ట్గా అడ్మిన్ మాడ్యూల్ ఫైల్కి వెళ్తాము. అడ్మిన్ మాడ్యూల్ ఫైల్లోనే ఏమైనా మెథడ్స్ కావాలంటే వేరే మెథడ్స్ యాడ్ చేయడం. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇక్కడ యాడ్ అనే మెథడ్ రాసినాను, డిఎఫ్ యాడ్. ఈ యాడ్ అనే మెథడ్లో నేను 2 వేరియబుల్స్ తీసుకుంటున్నా, A, B అని తీసుకున్నాను. ఎవరు ఏ నెంబర్ ఇచ్చినా ఇదేం చేస్తుంది, A, B వాల్యూస్ని తీసుకుని దాన్ని రిటర్న్ చేసి పంపించేస్తుంది. ఇది ఎగ్జాంపుల్ మాడ్యూల్లోకి వచ్చా. ఎగ్జాంపుల్ మాడ్యూల్లోకి వచ్చి నేనేం చేస్తున్నాను అంటే ప్రింట్ మాడ్యూల్ 1 డాట్, నాకు ఇక్కడ ఉంది కదా, సో మాడ్యూల్ మాడ్యూల్ MODULE 1. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే దాన్ని ప్రింట్ చేస్తున్నా. అంటే ఇక్కడ మాడ్యూల్ 1లో ఉన్నదాన్ని ఈ మెథడ్ని కాల్ చేద్దాం అనుకుంటున్నా. సో నేనేం చేయాలంటే ఇక్కడ సింపుల్గా కింద ఇంపోర్ట్ మాడ్యూల్ 1 అని రాసాం. మాడ్యూల్ 1 ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే మాడ్యూల్ 1 డాట్ యాడ్ అనే మెథడ్ రాశాను. 5,6 అని ఇచ్చాను. మనకి 5,6 ఇచ్చి యాడ్ చేస్తే ఎంత వస్తుందని 11 వస్తుంది. సో నేను ఇప్పుడు దాన్ని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాను. ఏం చేస్తాను, 11 అనేది ప్రింట్ అయింది. డైరెక్ట్గా ఆ ఫైల్లో ఉన్న కొన్ని మెథడ్స్ని కాల్ చేయొచ్చు. ఇప్పుడు మాడ్యూల్ అంటే అర్థమైంది కదండి. మనకి కామన్గా యూజ్ అయ్యే అన్ని మెథడ్స్ని ఒక చోట రాసుకుని, ఒక ఫైల్లో రాసుకుని, ఆ ఫైల్ని ఎక్కడ కావాలంటే అక్కడ రాసుకోవచ్చు. ఇప్పుడు రియల్ టైం ఎగ్జాంపుల్లో ఏం చేస్తారంటే చాలామంది అండి కొన్ని వెబ్సైట్స్ కాల్ చేసేటప్పుడు యూఆర్ఎల్స్ కావాలి. ఆ యూఆర్ఎల్స్ అన్నీ ఒక ఫైల్లో రాసేసి మనకి కావాల్సినప్పుడల్లా యూఆర్ఎల్ డాట్ ఫైల్ నేమ్ అని చెప్పి తీసుకుంటారు. అంటే రీయూజబిలిటీగా ఉండడానికి. ఇది మాడ్యూల్ గురించి అండి. మాడ్యూల్ గురించి మెయిన్ యూజ్ ఏంటంటే రీయూజబుల్గా ఉంటుంది, ఈజీగా రిట్రైవ్ చేయగలము, ఎక్కడ ఏ మెథడ్ కాల్ చేసినామో, ఏ మాడ్యూల్ నుంచి కాల్ చేసినామో కూడా తెలుస్తుంది. ఇప్పుడు ప్యాకేజెస్ గురించి చెప్తా అండి. సో ప్యాకేజ్ గురించి ఏంటంటే మాడ్యూల్ అంటే మనకు కావాల్సినవి తీసుకోవడం. ప్యాకేజ్ ఏంటంటే ఒక ప్యాకేజ్లో ఇలాంటి మాడ్యూల్స్ అనేవి చాలా ఉంటాయి. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక బుక్ అనేది ఒక మాడ్యూల్ అనుకోండి. ఒక బుక్ అనేది ఒక మాడ్యూల్. అలాంటి బుక్స్ ఎక్కువ ఒక ర్యాక్లో పెట్టామనుకోండి, లేకపోతే ఒక డెస్క్లో పెట్టామనుకోండి, ఆ అన్ని బుక్స్ కలిపి ఒక ప్యాకేజ్. ఇప్పుడు NumPy, Pandas ఇవన్నీ పైథాన్లో కొన్ని మాడ్యూల్స్ అనమాట. వీటిలన్నిటిని స్టోర్ చేసుకోవడానికి పైథాన్ వేరే ప్యాకేజ్లో పెట్టుకుంటుంది. సో ఫస్ట్ మనం ప్యాకేజ్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఒక ఫోల్డర్ తీసుకుంటున్నా. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ ప్యాకేజ్ అని ఇస్తున్నాను అండి. ఎగ్జాంపుల్ ప్యాకేజ్, ఓకేనా. ఎగ్జాంపుల్ ప్యాకేజ్ జస్ట్ నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. మనం ఈ ఫోల్డర్ ఒక ప్యాకేజ్ అవ్వాలి అన్నప్పుడు దీంట్లో ఒక ఫైల్ క్రియేట్ చేయాలి. అదేంటంటే __init___ ఇలా క్రియేట్ చేసి దీన్ని వదిలేయడమే. దీంట్లో ఏమి రాయక్కర్లా. ఇలా క్రియేట్ చేసినప్పుడు ఇది ఏమవుతుందంటే ఈ ఫోల్డరు ఒక మాడ్యూల్కి సంబంధించింది. దీంట్లో init.py అనే ఒక ఫైల్ ఉంది కాబట్టి ఈ ఫోల్డర్ ఒక మాడ్యూల్కి సంబంధించింది అని మనం పైథాన్కి చెప్పడం అనమాట. ఇప్పుడు ఇందులో నేనేం చేస్తున్నానంటే టూ మాడ్యూల్స్ రాసిన, మై మాడ్యూల్ 1.py, ఓకే. అండ్ ఇంకొక ఫైల్ రాస్తున్నా. అంటే ఈ 2 ఫైల్స్ని మీరు రిట్రైవ్ చేసుకోవడం చూపిస్తాను నేను. న్యూ ఫైల్ మై మాడ్యూల్ 2.py. ఇప్పుడు 2 రాసానండి. సో మాడ్యూల్ 1లో సింపుల్గా డిఎఫ్ ఎడిషనే రాసినా అండి, ఈజీగా అర్థమైపోతుంది. సో A, B అని తీసుకున్నాము. ఇక్కడ A, B అని తీసుకుని దీన్ని ఏం చేస్తున్నా అంటే రిటర్న్ చేసిన A+B అనేది రిటర్న్ చేసిన. ఇది ఎందులో ఉందండి, మాడ్యూల్ 1లో ఉంది. ఇప్పుడు మాడ్యూల్ 2 అని ఇంకో ఫైల్ తీసుకున్నాం కదా, ఇందులో సబ్ట్రాక్షన్ తీసుకుంటున్నాం. సబ్ట్రాక్షన్లో A, B ఇస్తారు. పారామీటరైజ్డ్ మెథడ్ అని ఇంతకుముందు వీడియోలో నేను అసలు మెథడ్స్ ఎలా క్రియేట్ చేయాలి, మెథడ్స్ అంటే ఫంక్షన్స్ అంటే చెప్పానండి. మెథడ్ అన్న ఫంక్షన్ అన్న సేమ్, దాన్ని మనం కాల్ చేసుకుంటాం మనకు అవసరం ఉన్నప్పుడల్లా రీయూజబిలిటీ పర్పస్ కోసం. రిటర్న్ A-B అని ఇచ్చానండి. ఇప్పుడు ఏంటంటే నా దగ్గర ఒక ప్యాకేజ్ క్రియేట్ చేస్తాను. ఫస్ట్ ప్యాకేజ్ క్రియేట్ చేయడానికి మెయిన్ ఏం చేయాలి, ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలి. ఆ ఫోల్డర్లో __init___ అని ఒక ఫైల్ క్రియేట్ చేయాలి. తర్వాత అందులో నేను 2 మాడ్యూల్స్ అని క్రియేట్ చేశాను. మాడ్యూల్ ఈజ్ నథింగ్ బట్ .py ఫైల్. ఇందులో మీరు ఏమన్నా రాసుకోవచ్చు. ఈ ఫైల్ని మీరు వేరే చోటనే యూజ్ చేసుకుంటారు కదా, సో అలా యూజ్ చేసుకున్నప్పుడు అది మీకు మాడ్యూల్గా యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను ఇందాక example.module ఇందులోకి వచ్చానండి. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను ఫస్ట్
నేను తీసుకుంటున్నాను అండి ఫ్రమ్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాను, ఎగ్జాంపుల్ ప్యాకేజ్ నుంచి తీసుకుంటున్నాను. ఎగ్జాంపుల్ ప్యాకేజ్ ఇక్కడ వచ్చింది కదండి. ఎగ్జాంపుల్ ప్యాకేజ్ అనేది నేను క్రియేట్ చేశాను. ఎగ్జాంపుల్ ప్యాకేజ్ డాట్ ఏంది, నేను మోడల్ 1ని తీసుకుంటున్నాను. ఓకేనా అండి. మళ్ళీ ఫ్రమ్ ఎగ్జాంపుల్ ప్యాకేజ్ డాట్ మోడల్ 2. ఇవి రెండు ఏంటి మనకి, ఇదొక ఫైల్. ఈ ఫైల్లో ఏం చేస్తున్నాను, మామూలుగా మీరు ఇంపోర్ట్ చేసుకోవాలనుకున్నారనుకోండి, డైరెక్ట్గా వీటిని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ 2 ఫైల్స్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఒకటి మోడల్ 1, ఒకటి మోడల్ 2. అవి రెండు ఎందులోంచి ఇంపోర్ట్ చేసుకున్నాను, ఎగ్జాంపుల్ ప్యాకేజ్ అనే ఫోల్డర్లోంచి ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని నేను ఇక్కడ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. అంటే నేను ఇంతకు ముందు రాసినవి ఇవి 2 రిమూవ్ చేస్తున్నాను అండి. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఇవి తీసుకోవాలనుకుంటున్నాను. అంటే నేను ఎడిషన్, సబ్ట్రాక్షన్ 2 మెథడ్స్ రాశాను కదా, వాటిని మాత్రం చూపిద్దాం అనుకుంటున్నా. సో ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే నేను ప్రింట్ చేస్తున్నాను అండి. ప్రింట్ నాకు ఎందులో ఉంది, యాడ్ అనే ఫంక్షన్ మై మాడ్యూల్లో ఉంది. సో యాడ్ ఇక్కడ నేను కామా పెట్టానండి. సో మై మాడ్యూల్ ఇక్కడ మనం యాజ్ అని కూడా రాసుకోవచ్చు అండి. యాజ్ M1 అని పెట్టాను, ఇది యాజ్ M2 అని పెట్టాను. ఇప్పుడు ఏంటంటే ఇదంతా రాయకుండా M1 అండ్ M2 అని ఎలియాస్ నేమ్తో రాయొచ్చు. సో M1లో ఏముందండి, యాడ్ అనే మెథడ్ ఉంది. సో 5,6 ఇచ్చాను. నెక్స్ట్ ఏం చేశాను, ప్రింట్ సబ్ట్రాక్షన్. ఇక్కడ సబ్ట్రాక్షన్లో నేనేం చేస్తున్నాను, 2 మళ్ళీ ఇస్తున్నా. M2 అనేది ఏంటి, వేరే మాడ్యూల్ డాట్ సబ్ట్రాక్షన్ మెథడ్ వచ్చింది కదండి. సో ఇక్కడ 11 - 5 అని ఇచ్చాను. ఇప్పుడు 11,5 అని ఇవ్వాలి. 1 minute అండి. 11,5 అని ఇచ్చాను. ఇప్పుడు ఏంటి, ఇవి 2 ఎడిషన్ అవుతాయి, ఇవి 2 సబ్ట్రాక్షన్ అవుతాయి. ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేసి చూపిస్తున్నాను అండి. ఇక్కడ సేమ్ ఎగ్జాంపుల్ మాడ్యూల్ అనేది తీసుకున్నాను. M1 డాట్ హ్యాజ్ నో యాడ్. ఓకే, నేను ఈ మాడ్యూల్ అంటే మెథడ్ క్రియేట్ చేస్తాను అండి. సేవ్ చేయలేదని అది తీసుకోలేదని నేను మళ్ళీ రన్ చేస్తాను. ఇప్పుడు యాడ్ అని ఇచ్చాను కదండి, ఇదంటే ఎగ్జాంపుల్ మాడ్యూల్లో చెప్తున్నా. ఇవి 2 ఇదోను మన ప్యాకేజీలో మనకు 2 మాడ్యూల్ ఫైల్స్ ఉన్నాయి. మాడ్యూల్ ఫైల్స్ ఈజ్ నథింగ్ బట్, మాడ్యూల్ అంటే చెప్పాను కదండి, ఎన్ని మెథడ్స్ అయినా రాసుకోవచ్చు, మనకు కావాల్సినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏం చేశాను, యాడ్ అనేది M1 డాట్ యాడ్ అన్నా. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ మోడల్ 1 కాల్ చేశాను, తర్వాత మోడల్ 2లో సబ్ట్రాక్షన్ చేసినప్పుడు ఇలా వచ్చాయి. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏమేమి నేర్చుకున్నామంటే, ఫస్ట్ మోడల్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నామండి. జస్ట్ ఏదైనా ఒక మెథడ్, ఏదైనా ఒక ఫంక్షన్ రాసి మనకు కావాల్సిన చోట మనం దాన్ని యూజ్ చేసుకోవాలి. అది మోడల్ని క్రియేట్ చేయడం. అలాగే ప్యాకేజ్ ఏంటంటే, ఫస్ట్ ప్యాకేజ్ని క్రియేట్ చేయాలంటే ప్యాకేజ్లో init.py అనే ఒక ఫైల్ ఉండాలి. ఆ తర్వాత మనకి ఎన్నైతే మోడల్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో, అంటే మీరన్నీ ఇలాగ మోడల్ అని అనుకోవద్దండి. ఇక్కడ ఏదైనా ఫైల్ నేమ్ ఇచ్చుకోండి. లైక్ ఎంప్లాయీ డీటెయిల్స్, యూజర్ డీటెయిల్స్, స్టూడెంట్ డీటెయిల్స్, అలా ఒక్కొక్కటి ఒక్కో ఫైలు. ఇవన్నీ మనం ఏం చేస్తున్నాము, ఎంప్లాయీ డీటెయిల్స్, స్టూడెంట్ డీటెయిల్స్, అలాగే CSC గ్రూప్ అని 3 ఫైల్స్ క్రియేట్ చేశారనుకోండి. ఇవన్నీ ఏ ప్యాకేజీలోకి వస్తాయి, CSC గ్రూప్ యొక్క ప్యాకేజీలోకి వస్తాయి. అలాగే ఈ EEE ప్యాకేజ్, ECE ప్యాకేజ్, వీటిలో ఏముంటాయి, సబ్ ఫైల్స్, స్టూడెంట్ ఫైల్స్ ఉంటాయి, HOD ఫైల్స్ ఉంటాయి. HOD ఇంకా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉంటారు, లెక్చరర్స్ ఉంటారు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉంటారు, అసోసియేట్ ప్రొఫెసర్స్ ఉంటారు, PhD చేసిన డాక్టరేట్స్ ఉంటారు. సో వీళ్ళందరివి అందులోకి వస్తాయి, ఒక్కొక్క మాడ్యూల్లోకి వస్తాయి అన్నమాట. మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను అండి.